సరే అంటే మనకి బేసిక్గా ఒక హిట్ వచ్చిన తర్వాత ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు సినిమాతో గత సినిమాతో భారీ హిట్ కొట్టారు కదా సార్. సో ఆఫ్టర్ దట్ పాపం ప్రతాప్తో వస్తున్నప్పుడు అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు కానీ మీకు బాగా కనెక్ట్ అయింది ఏంటి? ఈరోజు అది థియేటర్స్లో ఆడియన్స్ చూసి వాళ్ళు ఇస్తున్న రియాక్షన్ బట్టి మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీ చెప్పినప్పుడు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, నేను మేబీ టీనేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్లో ఒకసారి నిద్రలో మా నాన్నని కొట్టాను. కలలో ఏదో ఫైట్ అయింది, ఎవరినో కొడుతున్నాను, తీరా చూస్తే మా నాన్న లేచి కూర్చున్నాడు అరుస్తూ. ఏంటంటే కొట్టావు, నేను కొడదామంటే నువ్వు నిద్రలో ఉన్నావు, తెలియ కొట్టాడని నేను ఏం అనలేకపోయాను అని. సో ఆ రోజు నుంచి నేను మా నాన్న పక్కన పడుకోలేదు ఎప్పుడు, వాడు కొడతాడు అని. సో అది ఎప్పుడో ఒక రోజు అయింది. సో నాకు అది చెప్పగానే వాట్ ఇఫ్ ఇది రెగ్యులర్గా ఉంటే, ఇది నిజంగా ఈ వ్యాధి ఉందా అని నేను అడిగాను తను. ఉంది అని తను చూపించిన తర్వాత నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఆ ఇన్సిడెంట్ నాకు జరిగింది కాబట్టి. అండ్ మీరు అన్నట్టు సార్, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, కానీ నేను ఇంకా ట్రాప్లో పడినట్టున్నాను. నా వరకు నా కథ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా ప్రొడ్యూసర్ బాగుంటాడు అంటే నేను లెక్కల వరకు కూడా ఇంకా బ్రెయిన్ అంత దూరం ఆలోచించట్లేదు సార్. డైరెక్టర్ నాకు ఇచ్చిన పాత్ర బాగా చేశానా, సినిమా బాగుందా, అంతవరకే చూస్తున్నాను సార్. అటు కూడా ఆలోచించాల్సి వస్తుంది, తప్పదు, తప్పించుకోలేను, కానీ చేస్తాను సార్ నెక్స్ట్. అయితే యాక్చువల్గా చాలా సీన్స్లో మీరు ఆ ట్రాప్లో పడలేదు కాబట్టి కొన్ని సీన్స్ చేశారేమో. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు మిమ్మల్ని చాలాసార్లు కాల్తో తిన్నారు, బట్ దానికి వచ్చిన రిసెప్షన్ అనేది హిలేరియస్గా ఉంది. సో అవి చేస్తున్నప్పుడు నిజంగానే తిన్నారా లేకపోతే కొంచెం హీరో కాబట్టి? నిజంగానే తన్నాడు సార్. అండ్ నేనే చెప్పాను, అది కొంచెం ఆ కిక్, నేను మంచం మీద నుంచి పడాలంటే కొంచెం పుష్ కూడా కావాలి కదా, నిజంగానే తనమన్నాను సార్. రేపు పొద్దున నేను ఇంకో 10 సినిమాల తర్వాత కూడా తనమంటాను సార్. ఎవరు నా ఫాదర్ రోల్ చేసినా కూడా యాక్టర్ ఎంత బాగా చేస్తేనే అంత బాగా రియాక్ట్ చేయగలుగుతాం. సో కాబట్టి ఫైన్. రాశి గారు అంటే ఇప్పుడు అన్నారు అజయ్ ఘోష్ గారి మదర్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారు, వైఫ్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారని చెప్పి, ఫస్ట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ డే ఆఫ్ వర్కింగ్ విత్ అజయ్ ఘోష్ గారు? నీకు పేర్లు, ఆర్టిస్ట్ పేర్లు ఇప్పుడు నేను తెలీదు నాకు. అప్పుడు శ్రీ మేము అది అయిపోయింది కదా. సో మనిషిని చూస్తే, ఆర్టిస్ట్ని చూస్తే గుర్తుపడతా. ఆయన రంగస్థలంలో చేశారు కదా. సో నాకు పేరు తెలీదు. నాకు వచ్చి నెరేట్ చేసినప్పుడు అజయ్ ఘోష్ గారు అంటే నాకు అజయ్ తెలుసు, ద టాల్ పర్సన్. సో ఐ థాట్ హీ ఓకే అని చెప్పాను, యాక్సెప్టెడ్. అండ్ ఫస్ట్ డే నేను జడ వేసుకున్నాను, ఆయన కొంచెం యంగ్గా ఉంటారు. సో క్యారవెన్లోకి వచ్చి మేడం మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అన్నారు. మా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఆవిడ హీరోయినే కదా అన్నాడు. వాడు కాదు మదర్లా కనిపించట్లేదు మీరు అంటే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్న. వెనకాల ముడేసుకోండి అని. సరే మనకి ఐఎమ్ ద డైరెక్టర్ పర్సన్, వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి. సో నేను ముడి వేసుకున్నాను, సెట్లోకి వెళ్ళాను. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అజయ్, హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, అజయ్ ఘోష్ గారు. ఐ థాట్ దట్ ఓకే ఈయన మా మామయ్య గారి క్యారెక్టరా ఏంటి చెప్పొచ్చలేదు, ఐఎమ్ సారీ సార్. బట్ హీ వాజ్ స్టాండింగ్, ఐ న్యూ దట్ హిస్ వాజ్ చదువుకుంటున్నారు ఏదో. సో ఓకే ఓకే హిస్ ద వన్. అది సర్చింగ్ ఫర్ అంటే నా ఒక అమ్మాయి ఉండే, మా ఏంటమ్మా వెతుకుతున్నారంటే, అజయ్ ఘోష్ ఎక్కడమ్మా అజయ్ ఘోష్, ఆయనే కదా మేడం అజయ్ ఘోష్ అంటే. ఓ ఆయనేనా? అప్పుడు ఏ దేర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ సెట్. ఐ సెడ్ అప్పుడు నేను అడిగాను కూడా, అడిగినట్టున్నాను మిమ్మల్ని అంటే, లేదు మేడం ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే అప్పుడు జరుగుతుంటాయి కదా 80s 90sలో, పాపం రాశి గారు అన్నారు. బట్ హీఈస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశాను, సినిమాలో చూశాను కానీ, బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అది స్టేజ్ పర్ఫార్మెన్స్కే ఉంటుంది అది. సో హీస్ అ హిలీరియస్ కామెడీ. ఆయన ఆన్ స్పాట్ అది ఆయనకి ఆయన డెవలప్ చేసుకోవడం అండ్ ఇంటరాక్ట్ అవ్వడం మా అబ్బాయి క్యారెక్టర్కి, ఇట్స్ ఆల్ ఒక ఆర్టిస్ట్కి అది వాళ్ళకి వాళ్ళే రావాలి. అండ్ డైరెక్టర్ గారు ఆల్సో మీరు ఇలా వేసుకునేది కూడా నాకు కావాలి. సో హీస్ నాట్ కాంప్రమైజింగ్, హీ జస్ట్ వాంట్ హిమ్ దట్ వాట్ హీ వాంట్స్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే మీలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్టిస్ట్లో వచ్చినప్పుడు ఏంటంటే ఆ సీన్ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆబ్వియస్గా. సో అది చాలా చోట్ల కనపడింది. అంటే అది చేస్తున్నప్పుడు అంటే కొడుకు మీద ఎఫెక్షన్, మీకు కొడుకు లేకపోయినా కూతురు ఉంది కాబట్టి అలా అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారా లేకపోతే జస్ట్ యాక్టింగ్ పరంగా మీకున్న ఎక్స్పీరియన్స్తో చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు, నేను అప్పుడు ఓకే దట్ ప్రేస్ 20 దగ్గర నుంచి ఐ స్టాప్డ్ పుట్టింగ్ గ్లిజరిన్. ఫీల్ రాదు, నేనైతే వేసుకోవాలి ఆ సినిమాలో, ఆ క్లైమాక్స్లో ఎస్పెషల్లీ ఐ క్రైడ్ అ లాట్. సో అది ఎలా వస్తుందంటే గ్లిజరిన్ వేసుకుంటే రాదేమో నా ఉద్దేశం. సో అది కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్కి, కట్టన వెంటనే వెళ్ళి బయటకు వచ్చేస్తా. బట్ ఆ ఆన్ స్పాట్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాట్లాడుతుండగా కంట్లో నీళ్ళు తిరగడం అనేది ఇంపార్టెంట్. కంట్లో నీళ్ళు పెట్టుకొని మనం మాట్లాడడం, వెన్ వీ ఫీల్ నో, మనం మాట్లాడుతుంటే అది వాటర్ వస్తుంది. సో అలా కనెక్ట్ అయ్యాను నేను. రియల్ లైఫ్కి అది కాదు కానీ, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ డూ. పాయల్ గారు అంటే ఇందాక వీడియో చూస్తుంటే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయారు. క్లైమాక్స్ కనెక్ట్ అయ్యారా లేకపోతే మీ క్యారెక్టరైజేషన్కి అంటే వచ్చిన ఆడియన్స్ నుంచి వచ్చిన రిసెప్షన్ కనెక్ట్ అయ్యారా? ఇంటర్వెల్లో ఏడ్చాను, దెన్ ఆఫ్ కోర్స్ మూవీ అయిన తర్వాత కూడా ఏడ్చాను. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ద స్క్రిప్ట్
అండ్ మూవీలో ఏమవుతుంది దానికి కూడా కనెక్ట్ అయ్యాను. అండ్ ద ఫ్యాక్ట్ దట్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ దొరికింది అండ్ చూసేటప్పుడు నాకు ఐఎమ్ హ్యాపీ ఆఫ్ హౌ ఐవ్ పర్ఫార్మ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు విల్ బీ కరెక్టింగ్ అవర్ సెల్ఫ్ కదా, అది లేకుండా ఐ ఫెల్ట్ ఐవ్ డన్ అ రియలీ గుడ్ జాబ్ అండ్ ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ గెటింగ్ ద స్క్రిప్ట్. అండ్ అప్పుడు ఐ క్రైడ్ అండ్ డైరెక్టర్ వాజ్ ఆల్సో నెక్స్ట్ టు మీ. సో అన్ని కాంబినేషన్లో వచ్చింది దట్ ఐ ఫెల్ట్ దట్ ఇప్పుడు ఒక మార్క్ ఉంది, ఇప్పటి నుంచి ఇంకా మంచి చేయాలని. తిరువీరు గారు, థ్యాంక్ యూ. ఈ సినిమా రిలీజ్కి ముందు చాలాసార్లు అడిగారు అందరూ, అంటే విలేజ్ ఓరియంటెడ్ స్టోరీసే మీకు వస్తున్నాయని చెప్పి. బట్ ఇలాంటి స్టోరీలు వస్తే తిరువురు చేస్తేనే బాగుంటుందని చెప్పి భవిష్యత్తులో అనేలాగా చేశారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో అంటే కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఆడియన్స్ ఎక్కువ దేనికి రియాక్ట్ అవుతున్నారు మీరు గమనించిన దాంట్లో? నేను ముందు నుంచి కూడా చెప్పాను సార్, ఏంటంటే నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు సినిమా చూసినప్పుడు కూడా ఏంటంటే నాకు ప్రతాప్ అండ్ బుజ్జమ్మల కంటే కూడా ప్రతాప్ అండ్ హిజ్ ఫాదర్ ఎమోషన్ అనేది నాకు ఎక్కువ కనెక్ట్ అయింది. మేబీ నేను నా ఫాదర్తో రియల్ లైఫ్లో ఎక్కువ కనెక్ట్ అయి ఉండడం కూడా అయి ఉండొచ్చు. సో ఆడియన్స్ మనము ఎంత కామెడీని ఎంజాయ్ చేస్తామో మనం ఎమోషనల్లీ కూడా అంతే సెన్సిటివ్ ఉంటాం. పర్టికులర్లీ తెలుగు, మనం ఒక ప్రేమిస్తే వస్తే వెళ్ళిపోయి ఏడుస్తాం, ఒక సైరాట్ వస్తే ఇక్కడ ఆడుతుంది. అలాగే ఎమోషన్ అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, అమ్మ నాన్న అవ్వచ్చు, అది ఏ విధంగా ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళ మధ్య, అన్నా చెల్లెల మధ్య ఎక్కడొచ్చినా కూడా మనం ఎమోషనల్లీ అంతే కనెక్ట్ అవుతాం. కాబట్టి ఈ సినిమాలో నేను గమనించింది కూడా ఏంటంటే లాస్ట్లో ఈ అమ్మాయి అది క్రికెట్ కిట్తో వచ్చి పడుకుంటే నాకే అనిపించింది, అది టచ్ అయిపోయింది చాలు, అది ఒక్కటి చాలు సినిమా మొత్తానికి అనిపించింది నాకు. సో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు సార్. ఓకే డైరెక్టర్ గారు, నెంబర్ ఆఫ్ లేయర్స్, నెంబర్ ఆఫ్ మనుషులు అందరినీ దాటుకొచ్చింది స్క్రిప్ట్ అన్నారు. ఈ జర్నీలో అంటే మీరు పర్టికులర్గా టార్గెట్ ఆడియన్స్ అని చెప్పేసి పెట్టుకుని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగిందా? చాలామంది లేయర్స్ అని చెప్పేసి మీరు పర్టికులర్గా చెప్పారు కాబట్టి ఎలా మీరు దీని అంతా బిల్డ్ చేసుకోవడం జరిగింది? సార్ టార్గెట్ ఆడియన్స్ అంటే ఒక యూనివర్సల్ పాయింట్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి అనేలాగా రాసుకున్నాను సార్. అంటే దీనికి ఫ్యామిలీస్ రావాలి, ఎవరన్నా విన్నా ఇంట్రెస్టింగ్ ఉండాలి అనే పాయింట్ పట్టుకొని రాయడం జరిగింది. సో అదే మేజర్ సార్. ఈటీవీ జాయిన్ అయిన తర్వాత ఈవెన్ ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రమోషన్ జరుగుతూనే ఉంది. ఎస్ సార్. బికాస్ ఆఫ్ ఈటీవీ విన్ అని చెప్పేసి మీరు ఎట్లా దీన్ని ఎలా చూస్తారు? నిన్న సెన్సార్ అయ్యే ముందు కూడా దీని గురించి ప్రమోషన్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. సో ఇదంతా సీరియస్గా సార్, నేను ఈటీవీ ఓకే చేశాకే నాకు ధైర్యం వచ్చింది. ఈ ప్రాజెక్టు నేను ఇన్ని రోజుల కష్టం బయటకు వస్తుంది, నేను అనుకున్నట్లు వస్తుంది. ఈ సినిమాకి ఇప్పుడు చూడండి మీకు థియేటర్లు కళ్యాణ మండపాలు అయ్యాయి. ఎందుకు అంటే అది ఐడియా, అది క్రియేట్ చేయగలగాలి, ఆ కెపాసిటీ ఉన్నవారు మనుషులు ఉండాలి. సో అది ఈటీవీ వల్లే అవుతుంది. ఇప్పుడు నా సినిమా అంటే ఈ సినిమా నాదనే కాదు, మా అందరి సినిమా, ఈ సినిమా థియేటర్లలో ఇంత ధైర్యంగా ఆడుతుంది అంటే ఓన్లీ ఈటీవీ సపోర్ట్ సార్. అది ఈటీవీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అంతే. అంటే ఈ కొంచెం పాయింట్ వైజ్గా కూడా కొంచెం బోల్డ్ అనేది అని చెప్పేసి కూడా కాస్త వస్తుంది. బట్ ఈటీవీ వాళ్ళు దీన్ని పికప్ చేస్తారా అని చెప్పేసి మీరు అనుకున్నారా? ఎట్లా కన్విన్స్ అయింది ఇదంతా కూడా? సార్ అది అందులో బోల్డ్గా సార్ ఒక భార్యాభర్తల మధ్య జరిగే ఒక ఇన్సిడెంట్ సార్. అది అక్కడ బోల్డ్ ఎక్కడ ఉండదు. అమ్మాయి ఇంటర్వెల్లో తీస్తుంది అంటే భర్త ముందు చూపిస్తుంది తన సమస్యని, ప్రపంచానికి చెప్పదు, గుండెల్లో దాచుకుంది, సముద్రం అంత ప్రేమ ఉంటుంది అమ్మాయికి, అమ్మ నాన్నకి చెప్పదు, ఎవరు, ఎందుకంటే తను ఏమన్నా అంటారేమో భయం, ఇంటికి పిలిచి తిడతారేమో అని భయం. సో తను మోస్తూ ఉంది. అక్కడ ఇంటర్వెల్లో నేను చూపించాలి అనుకున్నాను. అక్కడ అమ్మాయి భర్త ముందు ఓపెన్ అవుతుంది, ఆడియన్ ముందు ఓపెన్ అవ్వట్లేదు, భర్త ముందు. అది ఎమోషన్ సార్ అది. సో బోల్డ్ ఎక్కడ ఉండదు సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. పాయల్ గారు, సో అలా నిన్ను చేరి దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నాను పాయల్ని. అండ్ అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అక్కడి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే పాపం ప్రతాప్ మీ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ పిక్ చేసేటప్పుడు ఎంత ఆలోచించి చూస్ చేసుకున్నారు? బికాస్ వన్ ఆఫ్ చాలా చాలా టఫ్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా మీరు చేసినట్లు. అంటే ఏ కాన్ఫిడెన్స్ తీసుకుని, అంటే ఇది తీసుకుని ముందుకు రావాలన్నా కూడా ఇట్స్ అ వెరీ బోల్డెస్ట్ డిసిజన్. సో వాట్ మేక్స్ యూ టు టేకప్ దిస్ రోల్ అంటే ఏం చెప్తారు? నేను డైరెక్ట్గా ఆడిషన్కి వెళ్ళానండి. అప్పుడు నేను ఇంటర్వెల్ బ్లాక్లో చేసిన మోనోలాగే అక్కడ, దట్ ఈస్ ద థింగ్ ఐమ్ డూయింగ్ ఫర్ ది ఆడిషన్. అండ్ తిరు వాజ్ ఆల్సో దర్, హీ వాజ్ హెల్పింగ్ మీ త్రూ ది ఆడిషన్ యాక్చువల్లీ. సో అప్పుడు నాకు బ్యాక్ స్టోరీ తెలీదు, స్క్రిప్ట్ తెలియదు, అసలు ఏం తెలీదు. ఆడిషన్లో సెలెక్ట్ అయితే అప్పుడు స్క్రిప్ట్ స్టోరీ చెప్తారు, అది ఐడియా. సో అది చేసి తర్వాత కొంచెం బ్రీఫ్ ఇచ్చారు అని వెళ్ళిపోయాను. నాకు సెలెక్ట్ అవ్వాలి బికాజ్ ఆ ఒక మోనోలాగ్లోనే చాలా ఉంది.
ఒక ఇంటర్వెల్ బ్లాక్లోనే చాలా ఉంది. సో ఇట్ వాస్ అ ఇమీడియట్ ఎస్ ఫర్ మీ. నేను ఇంటికి వెళ్ళి ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ దట్ దే కాల్ మీ బ్యాక్. సో దే వాజ్ నో మచ్ థాట్ ఇన్ టు ఇట్. దాంట్లోనే అన్నీ ఉంది కదా. సో నిన్న ఎమోషనల్ అవ్వడానికి ఏంటి రీజన్ అంటే ఏంటి? ఓవరాల్ ఐ ఫీల్ ఒక మంచి స్టేజ్కి వచ్చాను. ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో సీన్కి కనెక్ట్. తను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఏడ్చింది. ఇది జెన్యూన్, నేనే ఉన్నాను సాక్ష్యం. ఏంటంటే కనెక్ట్ అవుతుంది ఎందుకో మరి ఆ క్యారెక్టర్, నాకు అర్థం కావట్లేదు అన్నిసార్లు. అంటే అది డైలాగ్స్ నాకు కూడా కనెక్ట్ అవుతుంది సార్ రాసింది. అండ్ అంటే వేరే సిచ్యువేషన్ ఉండొచ్చు, నాకు వేరే సిచ్యువేషన్ ఉండొచ్చు, బట్ రైటింగ్లో ఉంది కదా ఆ డైలాగ్ నాకు కనెక్ట్ అవుతుంది. సో నాకు తెలీదు వాట్ హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్ అండ్ హీ డజంట్ నో వాట్ హస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, బట్ అది చాలా కనెక్ట్ అయింది. అండ్ ఇఫ్ ఎనీబడీ హ్యాస్ ఎవర్ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ అండ్ కొంచెం సెన్సిటివ్గా సాఫ్ట్ హార్ట్లో ఉంటారు, వాళ్ళ మూవీ చూస్తే డెఫినెట్లీ దే విల్ క్రై. టుడే ఐ టుక్ మై ఫ్రెండ్స్ అండ్ దే క్రై టు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ తిరువీర్ గారు. హలో అండి. హాయ్ అండి. అయితే ఇందాక అందరూ చెప్తున్నారు ఫ్యామిలీ స్టార్ అని, లేదంటే మీ యాక్టింగ్కి అండ్ మీరు చూస్ చేసుకున్న ఫిల్మోగ్రఫీ అంతా ఒకే ఈ ప్యాటర్న్లో ఉంటుందని. అయితే నాకు సినిమా చూసినప్పుడు బాగా కనెక్ట్ అయ్యి బాగా నచ్చింది ఏంటంటే మీ దగ్గర ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లాఫింగ్ ఉంటుంది. అది వెరైటీగా ఉంటుందండి. కొన్ని చాలాసార్లు అదొక సెటైరికల్గా అనిపిస్తుంది, మాకు చాలా నవ్వు వస్తుంటుంది. అంటే ఫ్యూ సీన్స్ వేర్ లైక్ టూ గుడ్. లాఫింగ్ సీన్ కావచ్చు, మీరు వెళ్ళిపోయి ఢమాల్ మని పడిపోయి మంచం మీద పడుకున్నప్పుడు అజయ్ ఘోష్ గారు పక్కన పడిపోవడం కావచ్చు, ఇలా చాలా సీన్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్లో ఐ మెన్షన్ టు నితిన్ గారికి చెప్పాను, పంచాయతీ సీన్, లాస్ట్ పంచాయతీ సీన్ ఏదైతే ఉందో హిలేరియస్ అండి, చాలా చాలా బాగా నవ్వుకున్నామని చెప్పి. ఆ లాఫ్ వెనుకున్న ఏదైనా సీక్రెట్ ఏమైనా ఉందా? అంటే ఆయన అలా నవ్వాలి అని ఏమైనా చెప్పారా, లేదంటే మీరు ఇలా? లేదండి, నాకు మామూలుగా నేను సునీల్ గారు నవ్వే విధానానికి ఫ్యాన్. నేను భలే నవ్వుతాడే ఈయన అనుకున్నాను, కానీ నా నవ్వు కూడా ఒక రకంగా ఉంటుందని నాకు ప్రీ వెడ్డింగ్లో నవ్వేదాకా తెలీదు, నాకు ఎవరు చెప్పలేదు. అది డెస్క్టాప్ ముందు కూర్చొని నవ్వుతాను ప్రీ వెడ్డింగ్లో వీడియో చూసుకుంటూ. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏంటి ఇలా నవ్వుతానా నేను అని ఫస్ట్ టైం రియలైజ్ అయ్యా నేను. ఇది నా నవ్వే, నా అలాగే నవ్వు. సార్ ఒకసారి నవ్వచ్చు కదా సార్. ఎలా నవ్వాలి కూడా తెలియట్లేదే, కొంచెం నర్వస్ అయిపోతా అండి అలా అడిగితే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. తిరువీర్ గారు, సార్ మీరు అంటే ఇప్పుడు ఈ ఫాదర్ అంటే ఇందాక చెప్పారు ఫాదర్ అండ్ మదర్ సీన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఫాదర్ సీన్తో అని చెప్పని. ఎనీ పర్సనల్ ఏమన్నా గుర్తొచ్చిందా చేసేటప్పుడు సీన్స్ అలా ఏమన్నా? అంటే మీరు కూడా అన్నారు కదా నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు తన్నానని చెప్పని. అలా అంటే బేసిక్గా నేను మా అమ్మ నాన్నతో ఎక్కువ కనెక్ట్. ఇందులో ఒకటి చిన్న సీన్ ఉంటుంది, అది మనం ఎడిట్లో పోయింది. నాన్న కొట్టడానికి వస్తే అమ్మాయినక దాక్కుంటాను నేను. సో బేసిక్గా కూడా నేను మా అమ్మ చాటు బిడ్డనే నేను. సో మా నాన్నకి ఏం చెప్పాలన్నా, గట్టిగా ఏదన్నా రిక్వెస్ట్ చేయాలన్నా, కావాలన్నా నేను మా అమ్మనే అడిగేవాడిని. సో ఈవెన్ మా నాన్నతో కూడా ఏంటంటే సేమ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో బయటికి గంభీరంగా ఇసుకుంటున్నట్టుగా కనబడతాడు, కానీ వాడికి ఏం కావాలో చూడని మా అమ్మకి చెప్తూ ఉంటాడు. సో అలాగా వాళ్ళు ఎక్కువ గుర్తు చేసుకున్నాను నేను ఇద్దరిని. అండ్ అంటే యాక్టర్ పరంగా అంటే మీరు స్టెప్ బై స్టెప్ ఫిల్మ్స్ అన్ని మంచి మంచి ఫిల్మ్స్ చేసుకొస్తున్నారు కాబట్టి యూ డిజర్వ్ మోర్ దెన్ దిస్ అని అనిపిస్తుంటుంది ఎప్పుడు ఏ సినిమాతో వచ్చినా కూడా. అండ్ నిన్ననే నేను ఒక అంటే ఐ థింక్ యూ మెన్షన్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట, మీ ఫాదర్ అండ్ మదర్ లాస్ట్ రైట్స్కి కూడా వెళ్ళలేదు, అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు అని, అంత డెడికేటెడ్గా చేస్తూ ఉంటారు ఫిల్మ్స్ అని చెప్పని. ఏమన్నా ఈ ఫిల్మ్ చేసేటప్పుడు పర్టికులర్లీ ఏమైనా కనెక్షన్స్ ఏమన్నా అనిపించింది? లేదు, మా నాన్న సీన్స్ చేస్తున్నప్పుడు అనిపించింది మా నాన్న ఉంటే బాగుండని. అంతే. నరేష్ గారు సార్ సార్, అంటే ఇందులో ఒక సీన్ ఉంది సార్, ఇక్కడ సార్ చేంజ్ అయినట్టుగా మధ్యలో ఒక సీన్ పెట్టారు కదా, అంటే భాషా గారు రికార్డ్ చేసిన క్యాసెట్లో లాస్ట్ టైం హీ చేంజ్డ్ అని. సో దాన్ని బట్టి ఊరు వాళ్ళు ఒక ఇది పెట్టారు. సో అక్కడ చేంజ్ అయ్యిందా, లేకపోతే తర్వాత మళ్ళీ ఆ రోల్ అలా కంటిన్యూ అయిందా? ఎందుకు ఆ కంటిన్యూటీ అది అక్కడ? అంటే మధ్యలో మారినట్టు చూపించారు కదా, తగ్గిపోయినట్టు చూపించారు. సో కంప్లీట్ తగ్గిపోయినట్టు చూపించిన తర్వాత మళ్ళీ ఏంటి? సో మీకు డాక్టర్ దగ్గర కూడా లీడ్ ఉంటుంది సార్, మదర్ కూడా ఉంటుంది. నువ్వు కొంతకాలం నార్మల్గా పడుకోవడం గమనించాను అంటే లైఫ్లో రెగ్యులర్గా చేయడు, డేలో ఏదైనా డిస్టర్బ్ అయితే నైట్ వాడిని డిస్టర్బ్ చేస్తుంటుంది, అది వాడిని వెంటాడుతూ ఉంటుంది, ఆ క్యారెక్టర్ని వెంటాడుతూ ఉంటుంది. సో పగలు ఎఫెక్ట్ అయింది, నైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో పంచాయతీలో ఏం చేశారు అంటే నార్మల్గా తగ్గిన వెంటనే తగ్గిపోదు కదా సార్, వాళ్ళందరూ పొద్దుట మొదలు పెడతారు, సాయంత్రం వరకు రక్తం తాగుతూనే ఉంటారు. ఈరోజు ఏం చేస్తాడు, నైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అది. సో చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ రీకనెక్ట్ అవుతుంది, క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది, అట్లా తీసుకున్నాం సార్. అండ్ మెయిన్ అసెట్ ఇంకొకటి అంటే అజయ్ ఘోష్ గారు ఎలా ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు ఆయన క్యారెక్టర్ నవ్వించడంలో ఈజ్ బెస్ట్ అన్నట్టు చూపించారు. ఆయన ఉన్నంతసేపు హిలేరియస్. వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ కనెక్షన్తో పాటు ఆయన కనెక్షన్. సో ఆయన చాయిస్ ఎట్టి అక్కడ సార్ మీరు ఇందులో చూసిన ప్రతి క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ సార్. అంటే మీకు
కనపడుతూ ఉంటాయి క్యారెక్టర్లు, మీకు సొసైటీలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. నేను చూసిన క్యారెక్టర్లు అవన్నీ నా విలేజ్లో. సో అందుకే ఆ క్యారెక్టర్ నేను రాసినప్పుడు బయట కూడా కొంచెం దాని దగ్గరకు ఉండే క్యారెక్టర్ కావాలని చూశాను. ప్రసాద్ సెటైర్లు బాగా వేస్తాడు సార్. నేను ప్రసాద్తో జర్నీ ఉంది నాకు. ఎట్లా ఉంటుందంటే సెటైరికల్ చాలా బాగుంటాయి. అది ఈ క్యారెక్టర్ మనోడు భలే సూట్ అవుతాడు అని చెప్పేసి నితిన్ గారి దగ్గర డిస్కషన్ అయింది. అనగానే సార్ మీకు ఓకే అయితే నాకు ఓకే అన్న. ప్రసాద్ చెప్తే నేను చేసేస్తాను డార్లింగ్ అని చెప్పి దిగిపోయాడు. సో అది ఒరిజినాలిటీ ప్రసాద్ తీసుకురాగలిగాడు దాన్ని. నేను ఇంత ఉంటే దాన్ని ఇంత చేశాడు సార్ ప్రసాద్. సో దాన్ని బతికిచ్చాడు, ఆ క్యారెక్టర్ని లేపాడు. నితిన్ గారు సార్. హాయ్ సార్. సార్ ఈటీవీ విన్తో థియేటర్ పార్ట్నర్షిప్ అనేది సినిమా బై సినిమా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ప్రతాప్కి వచ్చేసరికల్లా మీకు ఒక సమ్మర్ ఒక లాంగ్ వీకెండ్స్ కనిపిస్తున్నాయి, అంటే లాంగ్ హాలిడేస్ కనిపిస్తున్నాయి కదా. ప్రతాప్ ఎక్కడి వరకు రీచ్ అవుతాడు అనిపిస్తుంది? ఒకటైతే అంటే నంబర్స్ ఇవన్నీ తెలియదండి. లిటిల్ హార్ట్స్ అప్పుడైనా రాజు వెడ్స్ రాంబాయ్ అయినా ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకున్నాం, కానీ ఇంత నంబర్ చేయాలని ఏమో అనుకోలేదు. బట్ ప్రతిసారి దేవుడి దయ అంటే వెకేషన్స్ యా అంటే ప్రతిసారి ఏమైందంటే 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు వచ్చేది. పాపం ప్రతాప్ ఒక కాన్ఫిడెన్స్ ఏముందంటే అండి, ఫ్యామిలీలో ఆల్ ఏజ్ గ్రూప్స్కి నచ్చే సినిమా ఇది. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కూడా ఒక జానర్ బేస్డ్ ఫిలిమ్స్ వస్తూ ఉన్నాయి. అంటే యాక్షన్, రొమాన్స్ అంటే రొమాన్స్ ఫిలిమ్స్ ఇలా వస్తున్నాయి. బట్ ఈ సినిమా మీరు చూస్తే ఈవీవి సత్యనారాయణ గారు మన మధ్యలో ఉండి మళ్ళీ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ పాపం ప్రతాప్. అలాంటి ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఫ్యామిలీ అందరూ బాగా చూస్తారు అనుకుంటున్నాం. మధ్యాహ్నం నుంచి యాక్చువల్ చాలా పికప్ అవుతుందండి, స్లోగా పికప్ అవుతుంది. మధ్యాహ్నం నుంచి చాలా చోట్ల ఫుల్స్ పడుతున్నాయి, ఫాస్ట్ ఫీలింగ్స్. ఇప్పుడు కూడా ఇట్స్ షోయింగ్ వెరీ ప్రామిసింగ్. సో వీఆర్ వెరీ హోప్ఫుల్ అండి. అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వరకు దిస్ విల్ బీ ద నెంబర్ 1 ఆప్షన్ ఫర్ ఆడియన్స్ అనుకుంటున్నాం. తిరువీర్ గారు సార్. సార్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ అంటే ఒక వేరియేషన్స్తో పాటు పెర్ఫార్మర్గా కూడా ఒక కొత్తగా ప్రూవ్ చేసుకునేందుకు మీరు తీసుకునే స్క్రిప్ట్స్ సినిమాలు ఉపయోగపడుతున్నాయి. పాపం ప్రతాప్ మీలో ఆర్టిస్ట్ని ఎంత బెటర్ చేశాడంటే ఏం చెప్తారు? నా ఫ్రెండ్స్ మామూలుగానే వాళ్ళే నాకు పెద్ద క్రిటిక్స్. అయితే వాళ్ళు నిన్న సినిమా చూసినప్పుడు అన్నది ఏంటంటే, ఫస్ట్ టైం చాలా ఫ్రెష్గా ఉన్నారా నువ్వు, ఇంతవరకు చేసిన యాక్టింగ్కి ఈ సినిమాకి చాలా డిఫరెంట్గా ఉన్నావు, అండ్ దీని తర్వాత మేబీ నీకు ఒక మంచి కమర్షియల్ సినిమాలు పడవచ్చు అని. అది తను తీసుకున్న కాలే. నాకు నువ్వు ముందు సినిమాల్లో లాగా సటిల్గా ఏదో న్యాచురల్గా చేస్తున్నాడని కాకుండా కొంచెం ఓవర్బోర్డ్ పోదామన్నది అది నచ్చుతుంది వాళ్ళకి, అండ్ కొత్తగా కనబడుతున్నాను నేను. నాకు అది హ్యాపీనెస్ ఇచ్చింది. యా, హాయ్ తిరువీర్ గారు. సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే నిన్న సినిమా చూసిన వాళ్ళందరూ రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ కామెంట్ ఏంటి యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత, మీడియా నుంచి కావచ్చు ఆర్ ఆడియన్స్ నుంచి కావచ్చు? నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే యూత్ మేబీ ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఉన్నాను, కానీ మేబీ యూత్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను. కానీ నేను పెద్దవాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయింది, లైక్ పేరెంట్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అండ్ 30+ ఉన్న లేడీస్కి. వాళ్ళు ఏంటంటే చాలా మంచి సినిమా అని వాళ్ళ దగ్గరకు వచ్చి ఫేక్ చేస్తే తెలిసిపోతుంది, మొహాలు అబద్ధం చెప్పవు, కళ్ళు అబద్ధం చెప్పవు అట్లీస్ట్. కానీ వాళ్ళు వచ్చి చాలా హ్యాపీగా దగ్గరకు వచ్చి చాలా మంచి సినిమా మాకు బాగా నచ్చింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా తర్వాత తిరువీర్ గారు ఎక్స్ట్రోవర్ట్ అవుతారా లేదా ఇంట్రోవర్ట్గానే ఉంటారంట? ఈ సినిమాతో నేను చేయంది ఏమీ లేదు, ఇంకా నేను ఆల్రెడీ ఎక్స్ట్రోవర్ట్ అయిపోయాను. నేను అన్ని వేషాలు వేసాను, స్టేజ్ల మీద, ఇంటర్వ్యూల్లో, స్కిట్లలో, రీళ్లలో అన్నీ చేశాను. ఇప్పుడు నేను యాంకరింగ్ కూడా చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. డైరెక్టర్ గారు దుర్గా నరేష్. సో కంగ్రాచులేషన్స్, చాలా మంచి టాక్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ సినిమాలో అందరు క్యారెక్టర్స్ చాలా యాప్ట్గా ఉన్నాయి. అండ్ గోపరాజు రామన్ గారిని ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా ఆయన వెళ్ళాలనుకున్నారు? గోపరాజు గారి క్యారెక్టర్కి అంటే అది రాసినప్పుడే ఆ ఏజ్, ఆ క్యారెక్టర్ లుక్ డిసైడ్ చేయబడింది సార్. సో నాకు మిడిల్ క్లాస్ మెలోడీస్లో కొండలరావు క్యారెక్టర్ బాగా ఇష్టం సార్. దాన్ని కొంచెం దీనికి అటాచ్ చేస్తే అంటే ఈ క్యారెక్టర్లన్నీ ఆఫీలో వచ్చే క్యారెక్టర్ సార్, ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చేవి కాదు. సో త్వరగా కనెక్ట్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినవి ఉంటే బాగుంటుంది, దానికి నేను పర్ఫెక్ట్ అని చెప్పి తీసుకున్నాను సార్. మీరు అది చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఇచ్చారు, క్యారెక్టర్ మీరు ఈ విధంగా క్యారెక్టర్ బాగుంది ఎలా తీసుకుంటారు అని చెప్పేసి అన్నారు సార్. క్యారెక్టర్ అయితే బాగుంది, ఒక మాట మాట్లాడలేదు చేశారు. చేసిన తర్వాత చేసుకుంటూ అన్నారు నవ్వుకుంటూ. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియలే, కానీ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను క్యారెక్టర్ నన్ను. ఆల్ ద బెస్ట్ అండి. అంటే థ్యాంక్ యూ. తిరువీర్ గారు. సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. నేను నిన్న ఈ సినిమా చూశాను, చాలా బాగా నచ్చింది. అందరూ సీట్లలో కూర్చోట్ల ఆ రకంగా నవ్వుతున్నారు. అయితే మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఒకసారి మిమ్మల్ని హీరోనా అని అడిగారన్నారు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని
పాపం ప్రతాప్ అని కూడా పేరు పడిద్ది. ఆ రకంగా ఉంది సినిమా చూస్తే. సార్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తుందిరా అని చెప్పి అన్నారా? అందరు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. అంటే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా వెల్ విషెస్ అందరు కూడా రేపు నాతో పాటు సినిమా చూశారు అండ్ బయట మాట్లాడుతున్నారు, ఫోన్స్, మెసేజెస్ వస్తున్నాయో చాలా బాగుంది అండ్ చాలా కొత్తగా ఉన్నామంటున్నారు. సో అది నాకు బాగా నచ్చింది సార్. ఓకే సార్, కంగ్రాట్స్ సార్. రాశి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. మిమ్మల్ని అప్పుడు వెండి తెరలో చూడలేకపోయాం మేము. ఇప్పుడు అదే 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 అర్థమైంది అర్థం. ఫోన్లేండి పాపం, చెప్పండి మ్యామ్. మీరు అప్పట్లో నిజం సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన తర్వాత మీకు హీరోయిన్గా ఛాన్సెస్ రాలేదు. అయితే తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో మీ రోల్ అయితే చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. దీని తర్వాత మీకు ఎలాంటి రోల్స్ వస్తే చేస్తారు, ఎలాంటి రోల్స్ రావాలనుకుంటున్నారు మీరు? నాకు ఐఎమ్ నాట్ బికాజ్ నేను డిసైడ్ చేయడం కాదు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ గారు ఏమన్నారు, మిమ్మల్ని అనుకునే రాశాను అని. అలాంటి నాకు చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ అ క్యారెక్టర్ పాజిటివ్ ఎయిదర్ నెగిటివ్. ఏదైనా ఒకటే, ఒక ఆర్టిస్ట్కి ఆల్ కైండ్ ఆఫ్ జోనర్ చేయాలి, ఒకటే చేస్తామని కూర్చోకూడదు. సో నిజం కూడా నేను అలాగ ఆలోచించే చేశాను. అదే అంత నెగిటివిటీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ ఇక మీద ఫర్దర్గా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చేస్తాను, బట్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. రాశి గారు, అంటే ఇందాక మీరు అన్నారు మీ పాపతోటి సినిమా చూశాను అని చెప్పేసి. సో ఈ సినిమాలో కూడా యు ఆర్ ఇన్ టు ఎ మదర్హుడ్ రోలే కాబట్టి చేస్తున్నంతసేపు మీ మదర్హుడ్ని ఇందులో ఏమైనా కనెక్టెడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఏంటంటే పాప ఎపిసోడ్ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఐ వాజ్ నాట్ దేర్, నేను లేను. ఓకే, వాయిస్ ఓవర్ ఉంటుంది తప్ప నేను ఆ ఇన్సిడెంట్లో లేను. సో నాకు పాప ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. నాకు తను యాజ్ అ సన్ హీ కనెక్టెడ్. బికాజ్ ఇప్పుడు నాకు కూతుర్ల కంటే కొడుకులు ఎక్కువ అవుతున్నారు. అందరు కొడుకు హీరో మదర్ హీరో మదర్ హీరో మదర్. సో ఒక్కొక్కరు ఐఎమ్ జస్ట్ ఇంక్రీజింగ్ మై సన్స్. దట్స్ అంతమంది కొడుకుల్లో ఈ కొడుక్కి అంత మార్కులు వేస్తారు అంటే ఏం చెప్తారు? దీనికి 99 వేసేయచ్చు. 1 మార్క్ ఎక్కడ పోయింది? ఆ 99 చాలా ఇంపార్టెంట్, 100 కాదు. 99 కనిపించలేదు చూసావా, నీకు 1 మార్కే అంతే. మాకు వైట్ పేపర్ లో బ్లాక్ డాటే కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాపం ప్రతాప్ టీమ్, రాశి గారు, తిరువీర్ గారు, పాయల్, అందరికీ, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.